హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన బ్లాగ్స్. ఇది నా హల్దీ వీడియో. యాక్చువల్గా నేను నా హల్దీలో చేసిన చిన్న మిస్టేక్ వల్ల కంప్లీట్ నా మ్యారేజ్ ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. సో నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నా హల్దీ అవుట్ఫిట్ వచ్చేసి నేను నూర్నగర్లో క్లాత్ తీసుకొని క్రాప్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను నా ఫేవరెట్ బుటిక్లో చందానగర్లో. యాక్చువల్గా నా ఈవెంట్స్ అన్నీ ఒకే రోజు ఉండడం వల్ల పెద్ద టైం లేకుండే. అంటే మార్నింగ్ పసుపులు ముట్టించడము మమ్మీ పెళ్లి కూతుర్ని చేసింది, ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ హల్దీ, నైట్ పెళ్లి కూతురు ఫంక్షన్, అలా అన్నీ ఒకే రోజు ఉండే. సో దానివల్ల పెద్ద టైం అయితే లేకుండే, కానీ నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు చెప్పాను కదా, అంటే ఫస్ట్లో నా హల్దీలో నేను చిన్న మిస్టేక్ చేశాను అని. ఏంటంటే యాక్చువల్గా హల్దీలో వాటర్ పోస్తారు కదా, ఆ టైంలో నేనేం చేశాను అంటే నాకు ఫొటోస్ బాగా రావాలి, లైఫ్ టైం ఉంటాయి ఫొటోస్ అని చెప్పేసి ఐస్ క్లోజ్ చేయలేదు. సో దానివల్ల ఏమైంది అంటే మొత్తం పసుపు అంతా ఐస్లోకి వెళ్ళి నా ఐస్ మొత్తం రెడ్ అయిపోయినాయి. అసలు ఫోటోగ్రాఫర్ కూడా ఎప్పుడు చెప్పిండు అంటే ఎండింగ్లో చెప్పిండు, ఐస్ ఓపెన్ చేయకండి ఐస్ రెడ్ అవుతాయి అని చెప్పేసి. నేను మాత్రం అప్పటికే ఓపెన్ చేస్తూ పెట్టిన. సో దానివల్ల నాకు పెళ్లి కూతుర్ని వేసే టైంలోపే మొత్తం ఐస్ రెడ్ అయిపోయినాయి. ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ అయిపోగానే వెంటనే ఐ డ్రాప్స్ తెప్పించుకొని వేసుకున్నాను. ఇంకా నా మ్యారేజ్లో నేను ఎలా ఉన్నాను ఏంటి, నేను ఎలా మేనేజ్ చేశాను అని తెలుసుకోవాలంటే సో మ్యారేజ్ రోజు వీడియో అయితే చూడండి, పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నా హల్దీలో నా ఎఫెక్ట్ ఎవరు కావద్దని ఎవరు మ్యారేజ్కి వెళ్ళినా ఐస్ క్లోజ్ చేయండి అని చెప్తుండే. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.